సబ్బులు షాంపులు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవి లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చులు మాదిరిగా రాలిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని ఆలోపేషియా అరేటా అని, వాడుకలో పేను కొరుకుడు జబ్బు అని పిలుస్తారు. ఇలాంటప్పుడు తలలో పేను కొరకడం వల్ల జుట్టు రాలిపోతుందని బలంగా నమ్ముతుంటారు మనలో చాలామంది. అసలు తలలో పేలకు, పేను కొరుకుడు జబ్బుకు సంబంధం ఉందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. అలోపేషియా ఏరియేటా అంటే ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అంటే మన కణాలు మనకి హెయిర్ ఫాలికల్స్కి రివర్స్ అవుతే ఈ పెయిన్ కొరుకుడు అనేది వస్తుంటుంది. ఇవి మనకి ఈ ఆటోఇమ్యూన్ అంటే టీ కణాలు, టీ సెల్స్ అనే సెల్స్ మన ఇమ్యూనిటీని అంటే మన రోగనిరోధక శక్తిని మనకు కాపాడుతూ ఉంటాయి. ఆ రోగనిరోధక శక్తి వెళ్ళి మన హెయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకలకి తగలటం వల్ల ఈ అలోపేషియా ఏరియేటా రావడానికి ఒక కారణం. కొంతమందిలో జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా రావటం, కొంతమందికి వేరే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి కొన్ని మందుల వల్ల ఇమ్యూనిటీ అట్లా అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ అయ్యి అలోపేషియా ఏరియేటా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? చాలా వరకు స్కిన్ డాక్టర్ మిమ్మల్ని చూసి గుర్తించగలుగుతారు. వీటికి ఎటువంటి ప్యాచ్ టెస్టులు కానీ, ఎటువంటి స్కిన్ బయాప్సీలు కానీ అవసరం ఉండదు. కానీ మైక్రోస్కోపింగ్గా మనం చూస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఈ ప్యాచ్ టైప్ అలోపేషియా ఏరియేటా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా ఉంటుంది. కానీ ఆ హెయిర్ తీసి మనం కల్చర్ చేసినా కానీ, మైక్రోస్కోపిక్ కింద చూస్తే కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమో ఫంగల్ ఫిలమెంట్స్ కనబడుతుంటాయి. అలోపేషియా ఏరియేటా ప్యాచ్లో హెయిర్ ఒక క్వశ్చన్ మార్క్ లేదా ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా కనబడుతుంటుంది. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేస్తుంటాం. మరి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న ప్యాచెస్కి ఫస్ట్ మేము స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, ట్రాక్లిమస్ ఆయింట్మెంట్స్ కానీ, జాక్ ఇన్హిబిటర్స్ క్రీమ్స్ కానీ, లేకపోతే హెయిర్ టింక్చర్స్ అనే లోషన్స్ ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంటాం. ఈ అలోపేషియా ఏరియేటా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కాకుండా ఉంటారు. సో వాళ్ళకి వైటమిన్ డి ఇవ్వటము, దాని వరకు మనకి ఈ క్రీమ్స్ తోటి చిన్న చిన్న ప్యాచెస్లో హెయిర్ వచ్చేస్తుంటాయి. కొంతమందికి అవి కూడా రాకుండా క్రీమ్స్తో కూడా ఒక నెల 2 నెలలనే హెయిర్ రావు. వాళ్ళకి స్కిన్ లోపలికి మనము ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లేకపోతే 5FU ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హెయిర్ మనం కంపల్సరీ హెయిర్ సృష్టించవచ్చు. సెకండ్ టైం ఎలా ఉంటుంది? ఈ క్రీమ్ ఇప్పుడు మనం 20% కంటే ప్యాచెస్ ఎక్కువ ఉంటే వాటికి క్రీమ్స్ కానీ మనం ఆయింట్మెంట్లు రోజంతా వాడుతూ ఉండలేము. వాళ్ళకి మన ఇమ్యూనిటీ డౌన్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇమ్యూనిటీ డౌన్ అంటే మన రోగనిరోధక శక్తి మనం తగ్గించుకున్నట్టు. సో ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మీకు డాక్టర్ పలానా ఈ ఇన్వెస్టిగేషన్స్ అంటే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ అన్ని టెస్టులు చేయించి పాత హిస్టరీ ఆఫ్ టీబీ కూడా ఇటువంటి ఇష్యూస్ లేకపోతే మనం ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమైనా లేజర్స్ ఉన్నాయా అంటే చిన్న ప్యాచెస్కి నాకు క్రీమ్స్ వద్దు లేదంటే ఇంజెక్షన్స్ వద్దన్న వాళ్ళకి ఎక్సైమర్ లేజర్ అనే లేజర్ ఉంటుంది. ఈ లేజర్ వారానికి 2 సార్లు మనం హెయిర్ వచ్చేంత వరకు మనం క్లినిక్లో తీసుకోవడం వల్ల హెయిర్ కూడా మనం తెప్పించవచ్చు.